హలో సబ్స్క్రైబర్స్ ఐఎమ్ డార్లింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి ఎఫ్ఎఫ్సిఎస్ అని ఒక ఈవెంట్ అయితే రాబోతుంది కదా. సో ఆ ఈవెంట్కి సంబంధించిన చిన్న ప్రోమో అయితే నా లాస్ట్ వీడియోలో చూపించాను. ఎవరికన్నా డౌట్ ఉండి ఆ వీడియో కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఆ ప్రోమో వీడియో కనుక మీకు చూడాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో లింక్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి నెక్స్ట్ రాబోయే ఇంక్యుబేటర్ బండిల్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఏ బండిల్ వస్తుందో కూడా కన్ఫామ్గా చెప్పేస్తాను. ఇంకా కొన్ని దివాళీ ఈవెంట్స్ గురించి, అలాగే మనకి హెలోవిన్ ఈవెంట్ అయితే ఇంకా ఎందుకు స్టార్ట్ అవ్వలేదో కూడా ఈ వీడియోలో చెప్తాను కదా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇంకా మన ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా వస్తే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే హెడ్ షాట్ ఇచ్చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో చేసినా కానీ మీ ఫోన్కి అయితే ఫాస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి హెలోవిన్ ఈవెంట్కి సంబంధించిన ఒక గ్లోవల్ అయితే రాబోతుంది. అది ఇప్పుడు నేను స్క్రీన్ పైన అయితే ప్రొవైడ్ చేశాను. కానీ ఈ గ్లోవల్ గురించి నాకు అంతగా ఏం అర్థం కాలేదు, ఎందుకంటే చాలా డౌన్గా ఉంది. అంటే చాలా సైజ్ తక్కువగా ఉంది. సో ఎనిమీస్ అయితే ఈజీగా షూట్ చేస్తారు. మేబీ దీని గురించి అంత లీక్స్ ఏం రాలేదు, కానీ ఈవెంట్ వస్తుందని చెప్పాడు. మనకి రాయల్ అయితే ఒక కొత్త ఈవెంట్ రాబోతుంది. సో ఆ ఈవెంట్లో అయితే ఈ గ్లోవల్ కనిపిస్తుంది. ఫస్ట్ మనకి ఈ గ్లోవల్ గురించి అంత లీక్స్ ఏం లేవు కాబట్టి ఈ వీడియోలో అయితే ఈవెంట్ గురించి వదిలేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి స్క్రీన్ పైన అయితే ఒక ఫీమేల్ బండిల్ అండ్ మేల్ బండిల్ అయితే కనిపిస్తుంది, చూసారా. ఇవి వచ్చేసరికి మనకి ఎఫ్ఎఫ్సిఎస్లో కన్ఫామ్గా కనిపించే బండిల్స్ అయితే ఇవి గైస్. సో ఇవి వచ్చేసరికి మనకైతే దివాళీ ఫెస్టివల్ ఎండ్ అవ్వగానే ఎఫ్ఎఫ్సిఎస్ అని ఒక ఈవెంట్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇది డేట్ అయితే మేబీ నెక్స్ట్ మంత్ 20 అంటున్నారు. సో ఎంతవరకు కరెక్టో కాదో చూద్దాం. నాకైతే మేల్ బండిల్ వచ్చేసరికి హెయిర్ స్టైల్ అయితే బాగా నచ్చింది గైస్. మెయిన్ ఈ బండిల్స్ అసలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ అయితే చేయండి. మనకు వచ్చేసరికి ఇవైతే టోకెన్స్ బట్టి ఎక్స్చేంజ్ చేసుకున్నారని ఒక చిన్న లీక్ వచ్చింది, కానీ అది 100% కన్ఫర్మ్ కాదు. సో దాని గురించి అయితే చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ అవి కనుక డైమండ్స్ పెట్టి వస్తే మళ్ళీ నన్ను అంటారు కదా. సో దాని గురించి అయితే చెప్పట్లేదు. మనకు వచ్చిన లీక్ అయితే మాత్రం టోకెన్స్ బట్టి ఎక్స్చేంజ్ చేసుకుందాం అంటున్నారు, కానీ చూద్దాం ఎప్పటివరకు వస్తుందని. మనకైతే ఇప్పుడు ప్రజెంట్ గేమ్లో నడుస్తున్న ఈవెంట్ గురించి చెప్తాను చూడండి. మ్యాజిక్ అసలు ఎలా కంప్లీట్ చేయాలి అనే విషయం అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఎవరికైనా తెలియకపోయినా, లేదంటే అసలు ఆ మిషన్స్ ఎలా కంప్లీట్ చేయాలో అర్థం కాకపోయినా నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ మ్యాజిక్ అసలు ఎలా తీసుకోవాలనే దాని గురించి ఒక చిన్న వీడియో అయితే చేస్తాను. అది మీరు చేయమంటే చేస్తాను, లేదంటే లేదు. అలాగే మనకి నెక్స్ట్ ఇంక్యుబేటర్ బండిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ స్క్రీన్ పైన అయితే టైటానిక్ స్కార్స్ ఉన్నాయి. ఈ టైటానిక్ స్కార్ వచ్చేసరికి వేరే సర్వర్స్ అయితే టుడే లాస్ట్ డేట్ గైస్. సో వాళ్ళకైతే రేపటి నుంచి కొత్త ఇంక్యుబేటర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ సర్వర్ గురించి వదిలేసేయండి. మనకి ప్రజెంట్ అయితే ఎక్సమేట్ స్కిన్స్ నడుస్తుంది కదా. సో ఎక్సమేట్ స్కిన్స్ అయిపోయిన తర్వాత ఈ టైటానిక్ స్కార్ అయితే మనకు వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇదైతే 50-50 ఛాన్సెస్ ఏమున్నాయి. ఇంకో 50% ఛాన్స్ ఉన్న ఇంక్యుబేటర్ బండిల్ అయితే చెప్తాను చూడండి. సో ఆ బండిల్ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఫస్ట్ మెయిన్ బండిల్, అండ్ ఇది వచ్చేసరికి దానికి ఆపోనెంట్ ఫీమేల్ బండిల్ గైస్. అండ్ ఇప్పుడు సెకండ్ బండిల్ అయితే స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూసారా. ఇది వచ్చేసరికి మనకి మెయిన్ సెకండ్ బండిల్ గైస్, అండ్ ఇది సెకండ్ దాని ఆపోనెంట్ ఫీమేల్ బండిల్. అండ్ ఫైనల్గా మేల్ బండిల్ వచ్చేసరికి ఇది గైస్. అండ్ దీనికంటూ ఒక ఆపోనెంట్ ఉంది కదా ఫీమేల్. సో ఆ ఫీమేల్ కూడా ఇప్పుడు చూపించేశాను స్క్రీన్ పైన. ఇప్పుడు ఫైనల్గా చూసుకున్నట్టయితే దాని యొక్క బ్లూ ప్రింట్ కూడా ఇప్పుడు మనకి స్క్రీన్ పైన చూపించేశాను. ఇప్పుడు చూపించిన బండిల్స్ కానీ, లేదంటే ఇందాక చూపించిన టైటానియం స్కార్ బండిల్ కానీ, ఇవైతే మనకి 100% డిసైడ్గా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడైతే మనకి 100% డిసైడ్ అయితే చెప్పేశాను కదా. ఈ రెండు బండిల్స్ అయితే కన్ఫామ్గా ఒకటి వస్తుంది. అండ్ ఇప్పుడు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకి వేరే సర్వర్లో అయితే ఆల్రెడీ ఒక హెలోవిన్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అలాగే స్క్రీన్ పైన ఒక బండిల్ కనిపిస్తుంది కదా. సో ఆ బండిల్ వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళకి లాగిన్ 6 days టు ఫ్రీ అని ఉంది. ఈ బండ్ల గురించి నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, ఎందుకంటే వేరే సర్వర్లో అయితే ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అయింది కాబట్టి. మెయిన్ రీజన్ మనకు అసలు హెలోవిన్ ఈవెంట్ ఇంకా ఎందుకు స్టార్ట్ అవ్వలేదంటే, మన సర్వర్కి వచ్చే ఈవెంట్లో ఒక చిన్న చేంజ్ అయితే తేపోతున్నాడు. సో దాని పరంగా మనకైతే టుడే ఇవ్వలేదు. మేబీ టుమారో కానీ అవతల రోజు కానీ ఇవ్వచ్చు గైస్. అలాగే ఒకసారి ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు, మనకైతే కింద ప్యాన్ చూసారా. సో ఆ ప్యాన్ వచ్చేసరికి వేరే సర్వర్లో అయితే లాగిన్ టు ఫ్రీ రివార్డ్ అని ఉంది. సో మన సర్వర్ కూడా అలాగే లాగిన్ టు ఫ్రీ రివార్డ్ లాగా ఇస్తే బాగుంటుంది, లేదంటే టోకెన్స్ బట్టి ఎక్స్చేంజ్ చేసుకున్నా బాగుంటుంది. కానీ మేబీ ఫ్రీగా వస్తే బాగుంటుందని నేను అయితే అనుకుంటున్నాను. సో ఎలా వస్తుందో అయితే తెలీదు. మీరు ఒకసారి ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మనకి ఐటెమ్స్ పరంగా కానీ, లేదంటే ఈవెంట్స్ పరంగా కానీ నేనైతే కొన్ని డౌట్గా చెప్పాను కదా. వాటి గురించి tonight 12 AM అయితే నాకు కన్ఫర్మ్ లీక్స్ అయితే వచ్చేస్తాయి గైస్. టుమారో మార్నింగ్ ఒక కొత్త వీడియో అయితే రిలీజ్ చేస్తాను కదా. సో వాటిలో అయితే ఇప్పుడు డౌట్గా చెప్పిన అన్ని కన్ఫర్మ్ లీక్స్ ఇచ్చేస్తాను. అండ్ ఇప్పుడు హెలోవిన్ ఈవెంట్ పరంగా అయితే మనకు ఒక చిన్న బండిల్ ప్రోమో అయితే ఇచ్చాడు. సో ఆ ప్రోమో అయితే వాచ్ చేయండి.
ఈ వీడియో అయిపోయే వరకు అయితే నేనేం మాట్లాడను. సో వీడియో అయితే కన్ఫామ్గా వాచ్ చేసేయండి గైస్. ఈ బండిల్ యొక్క ఫుల్ వీడియో అయితే వాచ్ చేశారు కదా. సో ఈ బండిల్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది వచ్చేసరికి కంప్లీట్గా అయితే మనకి హెలివెన్ థీమ్ అని అయితే బేస్ అయి ఉంది, కానీ హెలివెంట్ ఈవెంట్లో వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఈ బండిల్ అయితే వేరే ఈవెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ప్రజెంట్ ఉన్న హెలివెన్ ఈవెంట్ లీక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే అసలు ఈ బండిల్ అయితే మనకి హెలివెన్ ఈవెంట్స్లో లేనే లేదు. దెన్ దీన్ని బట్టి చెప్పాలంటే మనకి వేరే ఈవెంట్లో వచ్చే ఛాన్స్ ఉంది. రేపు చేయబోయే వీడియోలోపు నాకు కనుక ఈ బండి గురించి ఫుల్ లీక్స్ వస్తే కనుక నేను ఆ వీడియోలో చెప్పేస్తాను. అండ్ ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ మీకు అందరికీ అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోయినా, లేదంటే ఈవెంట్స్ పరంగా కానీ, బండిల్స్ పరంగా కానీ, లేదంటే ఈరోజు ఇచ్చిన మ్యాజిక్ క్యూబ్ ఈవెంట్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే వీడియో చేయమన్నా చేస్తాను గైస్. సో కన్ఫామ్గా ఎటువంటి డౌట్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. సో వీడియో అయితే ఇంత గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ ఫోన్కి ఫాస్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరైతే కన్ఫామ్గా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి కదా. యాక్టివేట్ చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.